జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా చక్కటి వీడియోని తీసుకురావడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో గల దట్టమైన అడవి ప్రాంతంలో గల మోతుగూడెం పొల్లూరు మార్గాల మధ్యలో ఉన్నటువంటి దారాలమ్మ ఆలయం గురించి చక్కటి వివరాలను తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆలయం జగదీశ్వర్ రెడ్డి గారు అనే బాలుడికి ఆరోగ్యం క్షీణించడంతో దారకొండ దారాలమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ అక్కడ తీసుకున్నటువంటి తీర్థంతో బ్రతికి బయటపడడంతో ఆలయ నిర్మాణానికి కొల్లూరులో నాంది పలకడం జరిగింది. ఈ యొక్క వీడియో కీర్తిశేషులు నీలాపు కామేశ్వరమ్మ వారికి అంకితం చేస్తున్నాను. అలాగే మరో చక్కటి విషయాల కోసం కొల్లూరు దారాలమ్మవారి ప్రధాన భక్తురాలైనటువంటి శ్రీమతి మణమ్మ గారి మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రియమైన సబ్స్క్రైబర్స్కి మరొకసారి తెలియజేసుకుంటున్నాను, వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ముందుకు నడిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. జై భవానీ అమ్మ. జై దారాల తల్లి అమ్మ. దారాలమ్మవారి దేవాలయం స్థాపితం ఎప్పుడు జరిగింది, ఎన్నాళ్ళ క్రితం జరిగేది, ఒక్కసారి మా ఛానల్ తాలూకా సబ్స్క్రైబర్స్ తెలియజేస్తారని తమను మేము కలవడం జరిగింది. దారాలమ్మ తల్లికి జై. సుమారుగా అమ్మవారి గుడి స్థాపన ముఖ్య కారకులు మా నాయనమ్మ గారండి. ఇంచుమించు 1964-65 మధ్యలోని అల్లూరు జిల్లాలోని మన్యం ప్రాంతం అయిన ఇది కొల్లూరు ఏపీ జన్కో
ఇక్కడ పవర్ ప్లాంట్ ఉందండి, అక్కడికి వలసగా ఇక్కడ కార్మికుల కింద వచ్చారు. వైజాగ్ నుంచి ఇక్కడ వలస వచ్చేసారండి మా వాళ్ళు, నాయనమ్మ గారు. అప్పట్లో ఇంచుమించు ఆవిడ ఒక పెద్ద కాంట్రాక్టర్ ఆవిడ. అయితే ఇక్కడ ఒక 100 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడే ఉండి ఏదో చిన్న చిన్న పనులు, కాంట్రాక్ట్ పనులు చేయించుకుంటూ ఉండేవారు ఆవిడ. వాళ్ళ వంశానికి ఆడపిల్లలే కానీ మగపిల్లలు ఎవరు లేరు. అనుకోకుండా మా అత్తయ్య గారికి అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టి 8 సంవత్సరాలు అయిన వరకు బాగానే ఉన్నాడు, ఇక్కడే ఉండేవారు, చిన్న చిన్న పనులు చేయించుకుంటున్నాం. అప్పుడు ఆ టైంలో ఆయనకి ఒళ్ళంతా అమ్మవారు వచ్చి పెద్ద పెద్ద మచ్చల కింద వచ్చేసి ఒళ్ళు భయంకరంగా అయిపోయి తగ్గలే జబ్బు ఆయనకి. చాలా టైం పట్టిందా. అప్పట్లో అందుబాటులో ఏ సౌకర్యం లేదు, డాక్టర్స్ కానీ బస్సులు కానీ ఆ టైంలో అందుబాటులో ఏమీ లేని టైంలోని ఇంకా బాబుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు అప్పుడు నడక ప్రయాణమే, బస్సులు కానీ ఆటోలు కానీ లేవు. అప్పట్లో ఎప్పుడో సూర్యచంద్ర బస్సులో ఒక బస్సులు నడిపేవారండి అంతే. ఇంక ఏ బస్సులు లేనప్పట్లో గేదెలు ఉండేవి, పెద్ద పెద్ద గేదెలు ఉండేవి వాళ్ళకి. వాటి మీద బాబుని తీసుకుని వెళ్ళిపోదాం మన సొంత ఊరికి, ఇక్కడికి వచ్చాము కదా బాబుకి ఇలాగ అయిపోయింది, ఇంకా చనిపోయే ఇంటికి వచ్చి ఆయన కోమాలకు వెళ్ళిపోయాడు బాబు. ఆ టైంలో నడిపించుకుంటూ ఇక్కడి నుంచి ఈ గ్రామం నుంచి డొంకరాయి సీలేరు దాటుకుంటూ అక్కడ మన్యం జిల్లా ఉన్న దారకొండ దగ్గర ఆగి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ బాబు చూస్తే ఈ పరిస్థితిలో ఉన్నాడమ్మా, మరి ఏం చేయాలి అర్థం కావటం లేదు మాకు తల్లి, బాబుకి మీరేమైనా కొంచెం దయదలిచి ప్రాణం పోస్తే నా మనవడికి నీ పేరు చెప్పుకోనమ్మా, మేమున్న స్థానంలో నీకు గుడి ఏర్పాటు చేస్తాను తల్లి అని నాయనమ్మ గారు మొక్కుకున్నారు. ఆ గుడిలో ఉన్న అచ్చయ్య స్వామి గారు తీర్థ ప్రసాదాలు కొంచెం బాబు నోట్లో పడుకున్న నోట్లో పోయేగానే బాబు లేచి కూర్చున్నాడు అనమాట. కూర్చుంటే అప్పుడు నాయనమ్మ దండం పెట్టుకుందమ్మా, నీ వాక్కు ఫలించిన తల్లి, నీ అంత దేవత నేను ఎక్కడ జన్మలో చూసుకోదమ్మా, నీకు నేనున్న స్థానంలోని ఎంతో మంది రావాలి, నిన్ను నమ్ముకోవాలి, అందరికి మంచి జరగాలి, నాకే ఎంత చేసావు కదా, ఇంకా చాలా మంది ఉన్నారమ్మా, చాలా మంది ఉన్నారు బాధపడుతున్నారు కదా, వాళ్ళకు కూడా నువ్వు అన్ని మంచి చేయాలనే ఉద్దేశంతో నేను నీ గుడి నిర్మాణం ఏర్పాటు చేస్తానమ్మా నాయనమ్మ గారు అనుకున్నారు. సరే అది జరిగిన తర్వాత ఊరు వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు. నాయనమ్మ గారు అమ్మకి ఇచ్చిన మాట మర్చిపోయి మళ్ళీ ఆవిడ ప్రయాణం, ఈ కాంట్రాక్టర్ కదండి, ఆ టైంలో ఆవిడ పనుల్లో చేసుకుంటూ ఈవిడ మర్చిపోయింది. అలా సుమారు 3 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, అమ్మకి ఆగ్రహం ఇచ్చిందో ఏమో మాకు అర్థం కాలేదండి. ఈ వెనకనే సీలేరు నది ఉంది, మా నాయనమ్మ గారు ఉన్న స్థలంలోని వెనక పక్క ఒక 20 అడుగుల దూరం నది ఉంది. ఆ నదిలో ఆవిడ కొట్టుకుపోయింది. మా నాయనమ్మ గారు కొట్టుకుపోతే నాయనమ్మ గారికి 9 మంది అన్నదమ్ములు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మొత్తం సీలేరు నది మొత్తం గాలించారు, ఎక్కడ నాయనమ్మ కనపడలేదు. అయ్యో మా అక్క చనిపోయింది, మా అక్క కొట్టుకెళ్ళిపోయింది అనుకుంటూనే వీళ్ళున్నారండి. ఆ టైంలో నాయనమ్మ ఇక్కడే వెనక పక్కనే నదిలో మునిగిపోయి అమ్మవారి దర్శనం ఇచ్చి, నువ్వు నాకు ఇచ్చిన మాట ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నన్ను మర్చిపోయావా అని అనగానే అప్పుడు అమ్మకి మళ్ళీ నాయనమ్మకి ఆ విషయం, అమ్మ నా తప్పు ఇప్పుడు క్షమించి తల్లి, నువ్వు ఎంతో మంది క్షమిస్తావు కదమ్మా, నా తప్పు కాయమ్మా, నన్ను ఈ ఒడ్డుని ఇలా పడేస్తే రేపు ఈ టైం కల్లా నీకు స్థానం ఏర్పాటు చేస్తానమ్మని నాయనమ్మ గారు అన్నారు. అనగానే ఎమ్మటే నాయనమ్మ గారిని ఒడ్డుని పడేయగానే వాళ్ళ అన్నదమ్ములు అంతా నిలిగారు, గడ్డంతా నిలిగారండి, ఎక్కడా కనపడలే. అమ్మ మా అక్క ఏమి లేదు, నేను ఏం అవ్వలేదు, మీరు రండి నన్ను ఒడ్డుని పడేయండి తీసుకెళ్తానని వాళ్ళ అన్నదమ్ములు వచ్చి తీసుకుని వచ్చిన తర్వాత 500 రూపాయలతోటి ఈ అమ్మవారిని విగ్రహాన్ని తయారు చేయించి ఆ టైంలో 500 రూపాయలతో ఒక మేస్త్రిని పెట్టించి అమ్మవారి స్థానం ఇక్కడ ఏర్పాటు చేశారండి. అప్పటి నుంచి నాయనమ్మ గారికి 90 ఏళ్ళు వచ్చే వరకు కూడా అమ్మవారికి సేవకి అంకితం అయిపోయారు. నాయనమ్మ గారు 90 ఏళ్ళ వరకు చేశారు అమ్మవారి సేవ. చేసిన తర్వాత మాకు అనుకోకుండా పెళ్ళవడంతో ఆ ఇంటి కొడలనయ్యి ఆ బాధ్యత నాయనమ్మ గారు నాకు అప్పచెప్పారు. మా అత్తగారు ఉన్నారు, మా తోడుకోళ్ళు ఉన్నారు, మా ఆడబడుచు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరికి బాధ్యత తీసుకోలేదు, నాకు అప్పచెప్పారు. అప్పటి నుంచి నాకు పెళ్ళై అప్పటికి 21 సంవత్సరం, 23 సంవత్సరాలకి నాకు 3 పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి నాయనమ్మ గారికి రావడం, నాయనమ్మకి బయట అంతా తుడిచి సేవ చేస్తే నాయనమ్మ అమ్మవారికి పూజ చేసుకోవడం. నేను గడప గుడిలోకి ఎప్పుడు వెళ్ళలేదు, నేను నాయనమ్మ గారు రానిచ్చేవారు కాదు, రాకూడదమ్మా మీరు భార్య భర్తలు కదా లోపల రాకూడదు అన్నారు. ఆ విషయం మీద మేము కూడా బయటే ఉండిపోయి అన్ని శుభ్రం చేసుకుండేదని నాయనమ్మ గారు చేసుకుండేవారండి. అయిపోయిన తర్వాత నాయనమ్మ గారు ఇంకా లేగలేని పరిస్థితి మంచం పట్టేశారు. అత్తగారికి అప్పచెప్పలే బాధ్యత, అమ్మ నువ్వే వెళ్ళాలమ్మా, నువ్వే అమ్మకి దీపం పెట్టాలమ్మా అన్నారండి. అప్పటి నుంచి నేను అమ్మకి ఇప్పటి వరకు, ఇప్పుడు నా వయసు 55 సంవత్సరాలు, 21 సంవత్సరం కానీ ఇప్పటి వరకు అమ్మవారి సేవకు అంకితం అయిపోయి అమ్మగారిని సేవ చేసుకుంటూ
ఇప్పటి వరకు ఈ అమ్మని ఇలా చూసుకుంటూ వస్తున్నామండి. అయితే అమ్మ చాలా మహిమగల తల్లి. అమ్మ చాలా మహిమగల తల్లి అండి. ఎక్కడి నుంచో వస్తారు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా అమ్మ చక్కగా కాపాడుతుంది. కొంచెం కోపం ఎక్కువైనా సరే కానీ అమ్మ చాలా ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తూనే ఉంటది. వీళ్ళు బాగుంటారు అమ్మ, మీరేం బాధపడదు, దగ్గర రండి, నన్ను నమ్ముకోండి అంటది. ఎంతో మంది వస్తారమ్మ. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, పెళ్లి అవ్వలేని వాళ్ళకి పెళ్లిళ్ళు. ఏ కష్టం ఉన్నా సరే ఆ కష్టం తీరే వరకు దగ్గర రండి. ఇలా కష్టం వచ్చింది నన్నే నమ్ముకోండి నేను చెప్పట్లే. మీ కష్టము మీరు తీర్చుకోవాల్సిందే, నేను దారి చూపిస్తాను మీకు, ఆ దారిలో మీరు నడవాల్సిందే అని అమ్మ చెబుతూ ఉంటది. నాకు అమ్మ అదే సందేశం ఇస్తూ ఉంటది, నేను కూడా అదే చెబుతూ ఉంటాను. అలా జరిగిపోతుందమ్మా. చాలా మంది చాలా పేరు ఆ దారకొండ తర్వాత అమ్మకి ఇంత పేరంటే ఆ అమ్మ తర్వాత ఈ అమ్మ కాబట్టి ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా అక్కడికి వెళ్ళరు, దారకొండకి వెళ్ళరు, ఇక్కడికే వచ్చి మొక్కుబళ్ళు తీర్చుకుంటారమ్మ. ప్రతి దసరా అయిపోయిన నవరాత్రులు అయిపోయిన తర్వాత మాకు మంగళవారం పడవాలి. ఆ పడిన రోజు నాడు అమ్మవారికి మేము జాతర జరిపిస్తుంది. సుమారుగా ఒక 5-6 వేల మంది జనాభా వస్తారు. అందరికి అన్న సంతర్పణ ఒక 20 ఆటపోతులు వేసుకుంటారండి. బాగా జరుగుతుందండి. మరి గరగలోత్సవం జరిపిస్తాం మా ఇంటి దగ్గర. ఊరు మొత్తం ఆడపడుచులు అందరూ వస్తారని గరగలు ఎత్తుకుంటారు. అక్కడి నుంచి ఊరంతా తిరిగి అమ్మవారి ఇక్కడికి వస్తుందండి. ఆ వచ్చే వరకు కూడా అమ్మవారికి ఆటపోతు కానీ కొబ్బరికాయ కానీ మేము ఏమి వెయ్యం. అది ఆనమైతే నాయనమ్మ గారు పెట్టేశారన్నమాట. అదే పద్ధతి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పద్ధతి మీద మేము చేసుకుంటూ వస్తున్నామండి. ఎవరైనా తోచిన దాతలో సహాయం చేస్తూ ఉంటే రమేష్ అని ఒక ఆయన, శ్రీనుబాబు అని సివిల్లో పనిచేస్తారు, వాళ్ళిద్దరూ కలిసి ఈ గుడిని కొంచెం ఇచ్చిన దాతలతో డెవలప్ చేస్తున్నారండి. గుడిలో మాత్రం మేము చేస్తూ ఉంటాము, పైన వాళ్ళు చేస్తూ ఉంటారండి. అది అయితే అమ్మ మాత్రం చాలా మహిమగల తల్లి. ఇది మాత్రం 100కి 100% నమ్మొచ్చు అమ్మవారిని. కావాలంటే మీరు వచ్చి చూసుకోండి భక్తులందరూ, ఇది నిజమా కాదనేది. ఇది అబద్ధం అయితే కాదు, ఇది కట్టుకథ కాదు. అమ్మవారి నిజ దర్శనం, అమ్మవారు కనబడుతుంది. అమ్మా ఉన్నావా అంటే నేను ఉన్నాను, ముందుకెళ్ళమ్మా అని తల్లి. అందుకే దారాలమ్మ దారిలో ఉంది కాబట్టి అందరు దారి పొడవున కాపాడుతూ ఉన్న తల్లి, మహిమగల తల్లి. ప్రియమైన సబ్స్క్రైబర్స్కి మరొకసారి తెలియజేసుకుంటున్నాను, వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ముందుకు నడిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.